పచ్చని పంట పొలాలతో కలకలలాడిన పెద్దపల్లి జిల్లా ఇప్పుడు కాలుష్యంతో ఇబ్బందులు పడుతోంది. ఇటుక బట్టీలు, రైస్ మిల్స్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ వంటి సంస్థలు ఉండడంతో కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలో ఇష్టానుసారంగా ఇటుక బట్టీలు పెట్టడంతో చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు తయారు చేసిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ఉన్న ఫ్యాక్టరీలతో ఇబ్బంది పడుతున్న జనాలకు ఇటుక బట్టీలు తలనొప్పిగా మారాయి. ఇష్టానుసారంగా పెట్టిన బట్టీల నుంచి వచ్చే పొగ, దుమ్ముతో ఇబ్బంది పడుతున్నారు జనం. జిల్లాలో 200కు పైగా ఇటుక బట్టీలున్నాయి. ఇందులో 20 బట్టీలకు అనుమతులున్నట్లు తెలుస్తోంది. మిగతావన్నీ ఇల్లీగల్గా పెట్టినవే. పర్మిషన్ ఉన్నా కొంతమంది ఎక్కువ బట్టీలు నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బట్టీలో పనిచేసే కార్మికులకు చాలని జీతాలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వాళ్ల రక్షణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలతో పాటు వాళ్ల పిల్లలతో బట్టీల్లో పనిచేస్తున్నారు. విద్య, కార్మిక, వాల్టా చట్టాలున్నా అవి అమలు కావడం లేదు. కోట్లలో ఆదాయం వస్తున్నా పైసా పన్ను కట్టడం లేదు బట్టీల నిర్వాహకులు. వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇటుక బట్టీల వ్యాపారం చేయాలి. కానీ పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల పంటలు పండే భూముల్లో బట్టీలు పెడుతున్నారు. అధికారులకు మామూలు ఇచ్చి అడ్డదారుల్లో బట్టీలు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బట్టీల నుంచి వచ్చే కాలుష్యంతో రోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎక్కువ రాపోసారి ఈ మధ్య చాలా దుమ్ము, డస్ట్ బాగా వస్తున్నాయి. అయితే పిల్లలు కూడా పాపం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలు, బ్రీతింగ్ ఇష్యూస్ చిన్నగా కావడం అది కూడా ఉన్నది. అయితే మేము పాఠశాలకు వచ్చేటప్పుడు కూడా మార్నింగ్ కూడా డస్ట్ రావడము, దుమ్ము రావడం, ఈ విధంగా క్లాస్ రూమ్లో కూడా పేరుకపోవడము, బెంచ్ల మీద, బల్లల మీద అవి ఫ్యాన్లు వేసినప్పుడు ఆ డస్ట్ మళ్ళీ తిరగడము, ఈ విధంగా మాకు లోపలికి వెళ్ళడం కొంచెం అన్హెల్దీ ఇష్యూస్ చాలా రావడం కూడా జరుగుతున్నది. అయితే వాస్తవానికి ఇట్లాంటి ఇటుక బట్టీలు కానీ ఇవన్నీ కానీ పొల్యూషన్ అట్లాంటివి కానీ పాఠశాలలకు, జనావాసాలకు కొంచెం దూరం ఉంటే బాగుంటుందేమో. మాకు ఈ దుమ్ము చేయబట్టి జలుబులు, దగ్గు, పిల్లలకు కూడా బాగా జలుబు, దగ్గు, మా బోళ్ళ మీద, మా బట్టల మీద, మా కూరగాయల మీద, మేము తినే తిండి మీద కూడా వాడుతుంది సార్. తినే తిండి మీద కూడా వాడుతుంది. మాకు లేని రోగాలు తయారైనాయి. మొసలేని వాళ్ళకి మొసత్తుంది. ఇంట్లోకే వస్తాను సార్ దుమ్ము మొత్తం బట్టల మీద, బియ్యంలా, నీళ్ళల్లా, తాగే నీళ్ళల్లా అన్నిట్లల్లో పడుతుంది. అన్ని నీళ్ళల్లో పడుతుంది. నల్లబాయి ఉంది, ఆ నల్లబాయి సందే లేదు, ఊడిది అంతా అన్నిట్లలో నీళ్ళే, దుమ్మే. ఏది చేయాలన్నా దుమ్మే, బోలు దొంగకున్న దుమ్మే, ఇప్పుడు ఇంట్లో అంతా దుమ్మే. బట్టీలు మాత్రం ఉంచితే మేము మొత్తం రోగాల కింద పడతాం, మా పిల్లలు కానీ మేము కానీ. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా బండ్ల మీద పోయేటోళ్ళకి కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తే మొత్తం కళ్ళల్లో దుమ్మే, ఇప్పుడు పోయేటోళ్ళకు కూడా. జిల్లా కేంద్రానికి దగ్గరలోనే బట్టీలు నడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు స్థానికులు. అక్రమ బట్టీలపై కలెక్టర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. అనేక సార్లు కంప్లైంట్ చేస్తే ఒక్కసారి వచ్చి తనిఖీలు చేసి వెళ్లారని, తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే బట్టీలు నడుస్తున్నాయంటున్నారు. 4 సార్లు నేను పర్సనల్గా జిల్లా కలెక్టర్ గారికి 4 సార్లు కలిస్తే నాలుగోసారి ఎంపీడీఓ గారిని పంపారు. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. మీకు 4 సార్లు కంప్లైంట్ ఇచ్చిన ప్రూఫ్ ఉంది, ఎంపీడీఓ గారు వచ్చిన ప్రూఫ్ కూడా ఉంది, ఎంక్వైరీ చేసిన ఫోటోలు, నేను కంప్లైంట్ ఇచ్చిన రసీదు. మంత్రి శ్రీధర్ బాబుకి నోటు మాటతో కాకుండా అప్పుడే దాని తర్వాత క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి కలెక్టర్ గారికి రిఫర్ చేసినట్టు ఎంక్వైరీ చేయమని రాసి ఇచ్చిన లెటర్ కూడా నా దగ్గర ఉంది, ప్రూఫ్ ఉంది. అదే తీసుకుపోయి కలెక్టర్ గారికి ఇచ్చిన. 4 సార్లు చేస్తే 4వ సారికి ఎంపీడీఓ గారిని పంపారు. ఎంపీడీఓ గారికి నేను ఇచ్చిన శ్రీధర్ బాబుకి ఇచ్చిన కంప్లైంట్లో మేము అన్నం తినే గంజుల్లా, తాగే నీళ్ళల్లా, పీల్చుకునే గాలి మొత్తం దుమ్ము అవుతుంది సార్ అంటే గౌరవ ఎంపీడీఓ గారు వచ్చి ఇటుక బట్టీలలో కూర్చుండి నన్ను అక్కడికి పిలిపించి వాళ్ళందరినీ కూడా కంప్లైంట్ చేయించుడు. ఇంత పెద్ద సంస్థ కదా, దీన్ని తీయాలంటే ఆయన కూడా ఇబ్బంది అవుతుంది కదా, మీకు ఇబ్బంది కాకుండా సరిపోతుంది కదా. సో దుమ్ము ధూళి రాకుండా వాళ్ళు వాటర్ కొడతారు, పరదలు కడతారు, దుమ్ము రాకుండా చూసుకుంటారు అని చెప్పి ఎంపీడీఓ గారు నచ్చ చెప్పారు. ఎంపీడీఓ గారు పోయి కూడా ఇప్పటికీ 4 నెలలు అవుతుంది సార్. నేను 4 సార్లు అంటే నేను ఫస్ట్ జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేసిన తర్వాత 4 నెలలకి ఎంపీడీఓ వచ్చిండు. ఎంపీడీఓ వచ్చి మళ్ళీ 4 నెలలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇదే దుమ్ము వస్తుంది. ప్రతిసారి మాకు అదే పని సార్. జిల్లాలో అక్రమ బట్టీలు లేవంటున్నారు అధికారులు. అలాంటివి ఉన్నట్లు కంప్లైంట్స్ వస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. బట్టీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి బాల కార్మికులను స్కూల్స్కు పంపిస్తున్నామని చెప్పారు.
దాదాపుగా 14 సంవత్సరాల లోపు పిల్లలంతా కూడా బడిలో ఉంటున్నారు. అన్ని బ్రిక్లిన్స్ చోట్ల కూడా బడి వర్క్ సైడ్ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క దానికి ఉండొచ్చు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట, లేదంటే 2-3 బ్రిక్స్ కలిపి కూడా ఒక స్కూల్ అట్లా రన్ అవుతుంది, ప్రతి చోట రన్ అవుతుంది. అట్లాంటిది ఏం లేదు. చైల్డ్స్ని కూడా విడిపించాము, 20,000 నోటీస్ ఇచ్చాము ఆయనకి. తర్వాత ఏదన్నా తీసుకుంటాము, మా దృష్టికి వస్తే మళ్ళీ చెక్ చేస్తాను నేను. అలాంటివి జరిగితే ఇప్పటికైతే ఏమి రాలేదు. ఇటుక బట్టీల నుంచి వచ్చే కాలుష్యంతో ఇప్పటికే రోగాల బారిన పడ్డామని, తమ ప్రాణాలు పోకముందే అక్రమ బట్టీలపై చర్యలు తీసుకోవాలంటున్నారు పబ్లిక్.